హాయ్ అండి. కాల్షియం రిచ్ ఫుడ్ అయిన రాగి పిండితో రాగి తోపముండలు సింపుల్ వేలో ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. టేస్ట్ చాలా బాగుంటాయండి. రెసిపీ కోసం ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు బెల్లాన్ని తీసుకొని 1.5 కప్పు వాటర్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పాన్ పెట్టుకొని కొంచెం గీ వేసి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను వడకట్టుకోవాలండి. స్వీట్ రెసిపీ కదా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. బెల్లం నీళ్లు మరిగిన తర్వాత రాగి పిండి వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కలపాలండి. వెంటనే కలపకూడదు, ఉండల కింద చుట్టుకుపోతుంది. ఫ్లేమ్ ని తగ్గించి పిండి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ రెసిపీలో నువ్వుల పొడి ఫ్లేవర్ బాగుంటుందండి. వేయించిన నువ్వుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నువ్వుల పొడి వేసి కలుపుకున్నాక చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి పిండిని టచ్ చేసి చూడాలండి. చేతికి అంటుకోకపోతే ఉడికిపోయినట్టే. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసి పిండి అంతటిని ఒకసారి బాగా కలుపుకొని లడ్డూల్లా చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా లైక్ చేస్తారు. రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.